మన మనస్సు భగవంతుని యందు ఉన్నట్లయితే మనం చేసే మానసిక పూజలు భగవంతునికి చెందుతాయి. ముందుగా మోహన్వాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ కథల శీర్షికన ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. శీర్షిక మానసిక పూజ ఫలం. బాబా దగ్గరకు దూర ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు వస్తూ ఉండేవారు. ఒకసారి అహ్మదాబాద్ నుండి వచ్చిన వ్యక్తి నాకేమైనా బోధించమని అడిగాడు. అప్పుడు బాబా ఒక కథ చెప్పారు. పూర్వం తులసీదాసు కాశీపట్నంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన రచించిన రామాయణ కావ్యానికి ఆ కాశీపట్టణంలో ప్రతిరోజు ఒక్కొక్క ఇంటిలో పూజ చేస్తూ ఉండేవారు. ఆ పూజకు తులసీదాసును ఆహ్వానించేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక మహాధనికుడైన వ్యక్తి తన ఇంట కూడా ఆ కావ్యానికి పూజ జరిపించాలని భావించి తులసీదాసు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను కూడా ఒకరోజు ఈ కావ్యానికి పూజలు జరపాలనుకుంటున్నాను. అయితే అందరిలాగా నేను విలువైన నైవేద్యాలను సమర్పించలేను కనుక ఎటువంటి ఖర్చు లేకుండా పూజ జరగాలని తులసీదాసుకు చెప్పాడు. అప్పుడు తులసీదాసు సరే, అయితే నువ్వు మాత్రం శ్రద్ధాభక్తులతో చేయాలని చెప్పారు. అతడు సరే, అలాగే చేస్తానన్నాడు. ప్రతిరోజు నువ్వు భావనలో ఈ గ్రంథానికి పూజ చేసి స్వామివారికి ఒక గిన్నె నిండుగా పాలు, అందులో చక్కెర వేసి శ్రద్ధాభక్తులతో సమర్పించమని చెప్పారు. అతడు ప్రతిరోజు అదే విధంగా చేశాడు. ఒకరోజు అతడు మానసికంగా పూజ చేసేటప్పుడు రోజులాగే పాలు పంచదార స్వామికి సమర్పించాలనుకున్నాడు. కానీ అతనికి రోజు పంచదార వేసే స్పూను కనిపించదు. అంటే అతడు ఆ భావనలో కూడా స్వామివారికి పంచదార కూడా చాలా చిన్న స్పూన్తో, అది కూడా 2 స్పూన్లు మాత్రమే వేసేవాడు. సరే, ఈ రోజుకు డబ్బాతోనే కొంచెం వంచి వేద్దామనుకుని వంచినప్పుడు కొంచెం ఎక్కువ పడింది. అయ్యో, ఈరోజు ఎక్కువ పడిందేనని తాను భావనలో ఉన్న సంగతి మరచి నిజంగా ఆ గిన్నెలో చెయ్యి పెట్టబోతే భగవంతుడు ప్రత్యక్షమై, తీయవద్దులే, ఎక్కువ పడినా పర్వాలేదని ఆ చేతిని పట్టుకున్నాడు. ఆ స్పర్శకు అతడి కళ్ళు తెరిచి చూసేసరికి భగవంతుని సాక్షాత్కారం కలిగి అతనిలో మార్పు వచ్చి తన ఆస్తిపాస్తులు, భార్యాబిడ్డలను విడిచి అడవులకు వెళ్ళి తపస్సు చేసి మోక్షం పొందాడు. మనం ఎక్కడ ఉన్నా మన మనసు భగవంతుని యందు ఉన్నట్లయితే మనం చేసే మానసిక పూజలు భగవంతునికి చెందుతాయి. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.